వస్తారు. అటువంటిది ఇన్ని రకాలుగా తవ్వుతూ ఉంటే గ్రామస్తులందరూ మూకు మంచానికి అలవాటు పడిపోయినప్పుడు మేమేం చేయాలా? వ్యవస్థలో తిరుగుబాటు వస్తుంది. అది కావురువారిపాలెం గ్రామంలో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మేము రెక్కలు మరి నీళ్ళపాతలు పోసుకొని కూరగాయలు కాపించుకునే మా పొలాలు ఈ రకంగా తవ్వుతున్నారు, మా బిడ్డలు మా పశువులు ఈ రకంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అని అందరూ గ్రామస్తులందరూ కూడా ఒక్క మాట మీదకు వచ్చి రాత్రి అటాక్ ఇచ్చడం జరిగింది. అప్పుడు ఆ తాళాలు కూడా ఒక 6 బళ్ళు తాళాలు తీశారు, పిల్లలు చూపించారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి 3 జేసీబీలు లోనా అని. తీరా ఇక్కడికి వస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద జేసీబీలు ఉన్నాయో. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం తెలియకపోతే మేము తెలియజేస్తున్నాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి. లేదు ప్రకృతి సమతుల్యత దెబ్బతింది, పర్యావరణం దెబ్బతింటుంది. 30 అడుగులు 40 అడుగులు రోజు తీశారు, మేము చూపిస్తాం. మళ్ళీ ఆ నీళ్లు వస్తున్నాయి అని అంటే ఆ నీళ్ళని మోటార్ల ద్వారాగా బయటికి తరలిచ్చి ఆ ఇసుకని తవ్వుతున్నారు. అంటే ఇంత ఘోరంగా బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ కి 5-6 కిలోమీటర్ల దూరంలో ఇంత జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మాజీ సర్పంచులు వచ్చి చెప్పినా కూడా మళ్ళీ రెండోసారి రాత్రి వచ్చారు. అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో ఇలా జరుగుతుంది. దీన్ని అటు బాపట్ల నియోజకవర్గం కావచ్చు, చీరాల నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఈ భూమిని, ఇదైతే మరీ ముఖ్యంగా చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూమి, రెవెన్యూ గ్రామం. ఈ గ్రామంలో ఇట్లా జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఈ కావురువారిపాలెం పంచాయతీలో మేమే స్వయంగా వెళ్ళాం. ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా కొట్టేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అని అనేది మీరు పట్టించుకోవాలా, లేకపోతే ఆ నెపం తవర మీదకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులకి పురమాయించండి, ఆర్డీఓ గారికి పురమాయించండి, ఎంఆర్ఓ గారికి పురమాయించండి, మైనింగ్ వాళ్ళకి చెప్పండి. గ్రామస్తులైతే ఇదే విధంగా మీరు గనక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్రపోతూ ఉంటే గ్రామస్తులు చైతన్యవంతమై రోడ్ల మీదకి వస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఒక అంశమే కాదు, రెవెన్యూ అంశాలు ఉన్నాయి, మరి పంచాయతీ అంశాలు ఉన్నాయి, మున్సిపాలిటీ అంశాలు ఉన్నాయి. అనేక అంశాల మీదకి ప్రజలే ఒక ఐక్యతకు వచ్చేసి ఒక పోరాటం దిశగా రూపుదిద్దుకోబోతా ఉంది. దానికి కారణం మీ ఈ పాలకవర్గం అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.